కథ పేరు మళ్ళీ మొదలైతే. కాఫీ గ్లాసు నేలకు భళ్ళున తాకింది. సుమ ఆ శబ్దానికి లేచింది. ఇది ఆ అమ్మాయికి అలవాటే. చీచి, ఎన్నిసార్లు చెప్పినా మొగుడికి రుచిగా కాఫీ ఇవ్వలేవు. ఎంత తియ్యగా తాగుతానో తెలుసు కదా. అయినా చేదు కషాయంలా ఇచ్చి చచ్చావు అని తండ్రి తల్లి కాఫీకి వంకలు పెట్టడంతో రోజు మొదలైంది. పంచదార ఒక్క స్పూను ఎక్కువే వేసి చెంచాతో కలిపాను కూడా. సరిగ్గా కలవలేదేమో. ఇటు వంట పని కూడా చూడాలి. మళ్ళీ ఆలస్యమైతే తినకుండా పెడతారు అని తల్లి చెబుతుంది. ఇంకా చాలు, నోరు మూసుకొని వంట పని చూడు. తండ్రి అహంకారం. సుమకి చుర్రున కోపం వచ్చింది. వంటింట్లోకి వచ్చింది. అమ్మా, వంట చెయ్యకు. ఎలానూ నాన్నకు నచ్చదు. కంచెం నేలకేసి కొట్టి నీ శ్రమంతా నేలపాలు అంది సుమ. తల్లి నోటి మీద వేలు ఉంచుకొని సైగ చేసింది ఏమీ అనొద్దని. పెరట్లోకి విసురుగా వెళ్ళిపోయింది సుమ. వెనక తల్లి చెంప చిళ్ళుమంది. శబ్దం స్పష్టంగా వినిపించింది. కోపంతో ఆపుకుంటున్న ఏడుపుతో సుమ మొహం ఎర్రగా కందిపోయింది. చాలా వరకు ఆ ఇంట్లో ఉండే వాతావరణం ఇదే. కొన్ని రోజులకు ఆ రోజు సుమకి పెళ్లి చూపులు. జగన్ సుమతో విడిగా మాట్లాడాడు. ఇద్దరూ తొందరగానే ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక నెల రోజులు ఫోన్లో మాటలు నడిచాయి. 1-2 సార్లు సుమ ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీ ఒకళ్ళింటికి ఒకళ్ళు భోజనాలకు పిలుచుకున్నారు. పెళ్లికి సరే అనుకున్నారు. పెళ్లి జరిగింది. 16 రోజుల పండుగ చేసుకొని కొత్త జంట ఇక వాళ్ళ ఇంట్లో దినచర్యలు మొదలుపెట్టారు. 8 అయ్యింది. మెలకువ వచ్చింది జగన్కి. పక్కన నిద్రపోతూ సుమ. అరే, 9 కల్లా ఆఫీసుకు వెళ్ళాలి అనుకుని సుమ లే అని సుమని నిద్రలేపాడు. గుడ్ మార్నింగ్ సుమ చెప్పింది. గుడ్ మార్నింగ్ అని జగన్ చెప్పి సుమ నుదుటిన ముద్దు పెట్టాడు. సుమ నెమ్మదిగా లేచి తన పనులు చూసుకుంటుంది. జగన్ చకచక కాఫీ చేసి బియ్యం పప్పు కుక్కర్లో పెట్టేశాడు స్టవ్ మీద. సుమకు కాఫీ ఇచ్చి తాను తాగాడు. రెడీ అయ్యి లంచ్ బాక్స్ సర్దేసుకొని హడావుడిగా ఆఫీస్కి వెళ్ళాడు. ఇలా 2 నెలలు గడిచాయి. సుమకి ఇష్టమైతే ఇంటి పనులు పట్టించుకునేది, లేదా మౌనంగా తన పనులు తాను చూసుకునేది. జగన్ కుదురుగా తనకి అయినంతగా ఇంటిని సర్దేసుకుంటున్నాడు. కూతురిని చూసి వెళదామని సుమ అమ్మా నాన్న వచ్చారు. అల్లుడు ముందు తన ప్రతాపం ఎక్కువేమీ చూపించలేదు సుమ తండ్రి తన భార్య మీద. అల్లుడు ఎక్కడ నేర్చుకుని కూతురు మీద చూపిస్తాడు అనేమో మరి. అప్పుడు కూడా సుమ జగన్ దినచర్యలో పెద్ద మార్పు ఏమీ లేదు. 1-2 సార్లు తల్లి ఏదో అడగబోయినా, ఏదో చెప్పబోయినా సుమ మాట మార్చేసింది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. వారం తర్వాత జగన్ అమ్మా నాన్న వచ్చారు. మరో రోజు పొద్దున్నే 4కి జగన్ అమ్మకి మెలకువ వచ్చింది. వంటింట్లో లైట్ చూసి అటు వెళ్ళింది. జగన్ వంటకి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. జగన్ తన పనిలో ఉండి అమ్మ రావటం చూడలేదు. ఎందుకో కొడుకుని పలకరించకుండా తన గదిలోకి వెళ్ళి గమనిస్తుంది ఆవిడ. 8కి సుమ వంటింట్లోకి వెళ్ళింది. ఒక 5 నిమిషాలాగి జగన్ అమ్మ వంటింటి బయట ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో పేపర్ చదువుతూ కూర్చుంది. కోడలు కొడుకు మాటలు వినిపిస్తున్నాయి. నేను చేస్తాను కదా, నన్ను లేపి ఉండొచ్చు కదా అని సుమ అడుగుతుంది. పర్లేదు, ఏమైంది ఇందులో అని జగన్ చెప్తున్నాడు. సుమ బయటకు వచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్పింది. గుడ్ మార్నింగ్ అని అత్తగారు కూడా చెప్పింది. ఏదో కాసేపు మాట్లాడుకున్నారు సుమ, జగన్, అత్తగారు. 2 రోజులుండి జగన్ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. జగన్ అమ్మకి ఏదో జరుగుతుంది అని అర్థమైన ఒక్క మాట అనలేదు, అడగలేదు ఇద్దరిని. సుమకి నలతగా ఒంట్లో. డాక్టర్ దగ్గరికి వెళితే సుమ అమ్మ కాబోతుంది అన్న మంచి కబురు తెలిసింది. జగన్ ఆనందంగా సుమని దగ్గరికి తీసుకొని అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి
తొందరగా ఈ శుభవార్త చెప్పాలి అన్నాడు. సుమన్ దీక్షగా జగన్ కళ్ళల్లోకి ఒకసారి చూసి నెమ్మదిగా అతన్ని విడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది. జగన్కి అర్థం కాలేదు. సుమ దగ్గరికి వెళ్ళి, ఏమైంది? ఇప్పటి వరకు అంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడెందుకు ఇలా? నాతో చెప్పవా అని సౌమ్యంగా అడిగాడు. సుమ ఒక్కసారిగా తన 2 చేతుల్లో మొహం దాచుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. వెక్కిళ్ళు పెడుతుంది. మనిషి వణికిపోతుంది. సుమ, ఏమైంది? ఎందుకింత బాధపడుతున్నావు? నాకు చెప్పు, చాలా కంగారుగా ఉంది. ఏమైందిరా? ఏంటి అని జగన్ బ్రతిమలాడుతున్నాడు. అతన్ని గట్టిగా 2 చేతులతో చుట్టేసింది. భార్యని సముదాయిస్తున్నాడు జగన్. సుమ, నిన్ను ఏ సమస్య ఇంత బాధిస్తుందో నాకు చెప్పు. నేను ఏదైనా భరిస్తాను. ఇద్దరం కలిసి పరిష్కారం చూసుకుందాం. చెప్పవా ప్లీజ్ అని అడిగాడు. సుమ ఏడుపు నెమ్మదిగా తగ్గింది. అమ్మ, మా అమ్మ ఎంత సర్దుకుపోయినా నాన్న అని చెప్తుంటే సుమకి ఏడుపు అడ్డుపడుతుంది. పర్లేదు చెప్పు, నెమ్మదిగైన విషయం ఏంటో చెప్పు అని ధైర్యం చెప్తున్నాడు జగన్. సుమ చెప్పటం మొదలుపెట్టింది. అమ్మ ఎంత సర్దుకుపోయినా మా నాన్నకి తరతరాలుగా పాకే విషం లాంటి పురుషాహంకారం నిలువెల్లా ఉన్న రాక్షసుడు. అమ్మ నిలుచున్నా తప్పే, కూర్చున్నా తప్పే. అమ్మ అమృతంలా వంట చేసిన ఆయనకి చెత్తలానే ఉంటుంది. అందంగా ఉండే అమ్మ ఆయనకి దిష్టిబొమ్మలా కనిపిస్తుంది. ఆయనిచ్చే 1 నెల మధ్యతరగతి ఉద్యోగ జీతం డబ్బులతో మా అమ్మ ఎలాగో అలా సర్దుబాటు చేసి 3 నెలలు ఇల్లు నడపాలి. లేదంటే డబ్బుని దుబారా చేస్తున్నావని గొడ్డును బాదినట్టు బాదేవాడు. అమ్మ ఎందుకు అన్ని సహించేదో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఊహొచ్చాక అడిగితే ఆయన తప్ప వేరే దిక్కెవరూ లేరు మనకి. అయినా నీకు ఏ విషయంలోనూ లోటు చెయ్యట్లేదు. నాన్నని కాదని నీకు అంతా బాగా ఇంకెవరు చూసుకుంటారు అని నా నోరు మూయించేది. ఎప్పుడన్నా అమ్మ తరపున నాన్నని నిలదీస్తే నన్నేమి అనేవారు కాదు. ఆ మర్రోజు అమ్మ చెంప ఇంకా వాచిపోయి కనిపించేది. ఆయన దృష్టిలో మగాడు అంటే ఆడదాన్ని అదుపులో పెట్టుకుని ఉండటం అని ఆయన మూర్ఖపు ఆలోచన. నాకు అతనంటే అసహ్యం. ఆయనతో మాటలు మానేసి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. అయినా ఆయనకు పట్టింపు లేదు. నేను అమ్మాయిని కదా, నా ఫీలింగ్స్కి విలువ ఇస్తే ఆయన పురుషాహంకారానికి అవమానం కదా, అందుకు అని ఏకధాటిగా మనసులో బాధంతా చెప్పేసింది. సుమ జగన్ వైపు చూసింది. జగన్ మౌనంగా సుమని చూస్తున్నాడు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. జగన్ ఏమి ఆలోచిస్తున్నాడో, అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంది. జగన్ అడిగాడు. నిజమే, చాలా బాధ కలిగించే విషయం. కానీ సంతోషపడాల్సిన ఈ సందర్భంలో నువ్వెందుకు అంతలా బాధపడ్డావు? ఇన్ని రోజులు ఎందుకు నాతో పంచుకోలేదు నీ బాధని అని అడిగాడు. నువ్వు మగవాడివేగా అనేసింది ఆవేశంగా. ఆ మాటకి జగన్ మొహంలో బాధ స్పష్టంగా కనిపించింది సుమకి. అప్పుడు పశ్చాత్తాపంగా తన చేత్తో జగన్ చెయ్యి స్నేహంగా అపురూపంగా పట్టుకుంది సుమ. భర్త కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చాలా మృదువుగా సౌమ్యంగా చెప్పింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమీ అనిపించలేదు. 16 రోజుల పండుగ వరకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఈ ఇంటిలో మనమిద్దరము ఉండబోతున్నాము అనిపించగానే మనసుకి ఏదో చిరాకు, కుదురుగా ఉండలేకపోయాను. మనసుకి అశాంతిగా అనిపించింది. మీరు కూడా నాతో, మా అమ్మతో నాన్న ప్రవర్తించినట్టు ఉంటారేమో, అన్నిటికీ తిడతారేమో, పడతారేమో అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు నాకు చాలా భయం వేసింది. అమ్మ అనుభవించిన అదే నరకం నాకు మళ్ళీ మొదలైతే అని వణుకు పుట్టింది. ఉన్నట్టుండి నాకు ఒక చిన్న సలహా తోచింది. నేను ఎక్కువ ఏ పనుల్లోనూ తలదూర్చను.
నాకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటాను. మీరు ఎలా తీసుకుంటారో, బదులుగా ఏం చేస్తారో చూడాలి అనిపించింది. కొన్ని రోజులు వరకైతే ఏ మనిషి అయినా సహనం పట్టొచ్చు, భరించొచ్చు. సమయం గడిచే కొద్దీ అసలు ప్రవర్తన తెలుసుకోవచ్చు అనిపించింది. అలా నేను ఇంకొక రోజు, ఇంకొక రోజు అనుకుంటూ రోజులని, నెలలని నడవనిచ్చాను. మీలో ఏ వ్యతిరేకత లేదు నా పట్ల. నా సహజ స్వభావం ఇదేనేమో అన్నట్టుగా మీరు కుదురుగా తీసుకున్నారు. ఈ పని నేను చెయ్యకూడదు, నా భార్యే చెయ్యాలి అన్న అహంకారం, మూర్ఖత్వం నాకు ఎక్కడా కనపడలేదు. ఏ రోజుకు ఆ రోజు మిమ్మల్ని పరీక్షించుకుంటున్నాను. ఈ సహనం నిజమా, నటన అని. కానీ మనిద్దరితో జీవితాన్ని పంచుకోవటానికి ఇంకో చిన్న పాప రాబోతుంది. ఇంకా నా వల్ల కాలేదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అన్న అపరాధ భావనని మొయ్యటం. మీతో ఏదో ఒకటి తేల్చేసుకుందాము అనిపించింది. కానీ ఎలా బయట పెట్టాలో తెలియనంత ఒత్తిడి అనిపించింది. ఏడుపు వచ్చేసింది అని చెప్తూ చెప్తూ ఆగింది సుమ. ఇప్పుడు చెప్పండి, ఇంటిని నడిపించటంలో నేను సరిగా సహకరించకపోయినా మీరు నన్నెందుకు ఏమీ అనలేదు అని అడిగింది సుమ. జగన్ నెమ్మదిగా సమాధానం చెప్పాడు. నేను మీ అమ్మగారిలా సర్దుకుపోదాము అనుకున్నాను అన్నాడు. సుమ అర్థం కానట్టు జగన్ వైపు చూసింది. అంటే నేను మా నాన్నలా అనుకున్నావా అంటూ ఏదో చెప్పబోయింది సుమ. జగన్ చిలిపిగా నవ్వుతూ, నీకు స్త్రీ అహంకారం ఎక్కువేమో అనుకున్నాను. అందుకే సర్దుపోవటం అలవాటు చేసుకుంటున్నా అని తమాషాగా అన్నాడు జగన్ సుమకి చక్కెరగిలి పెడుతూ. ఇక నుంచి మనకు రాబోయే పాప కోసం ఏ అహంకారాలు లేకుండా స్నేహ వాతావరణం ఉండాలి మన ఇంట్లో అని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు సుమన్, జగన్. వారు మంచి భార్యాభర్తలే కాదు, రాబోయే చిట్టి తల్లి కోసం బాధ్యతగా ఆలోచించే మంచి తల్లిదండ్రులు కూడా.